రాకేష్ మనం చూస్తున్నాము సిట్ అధికారులు మరికాసేపట్లో నందినగర్ ఇంటి దగ్గరికి వెళ్లే నోటీసులు సర్వ్ చేసేందుకు సిద్ధమయ్యారని. బట్ ఇక్కడ చూస్తుంటే మనకి జ్యూరిడిక్షన్ వర్సెస్ సుప్రీం గైడ్ లైన్స్ లుగా ఇక్కడ ఒక చిన్న డిఫరెన్సెస్ కనబడుతున్నట్లు తెలుస్తోంది. సో సిట్ అధికారులు ఎందుకు జ్యూరిడిక్షన్ వైపే మొగ్గు చూపుతున్నారు, అక్కడ సుప్రీం గైడ్ లైన్స్ ఉన్నా అన్న విషయం మాట్లాడుకోవాలంటే ఏం చెప్తారు? మీరు చెప్పింది నిజమే. జ్యూరిడిక్షన్ వర్సెస్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. జ్యూరిడిక్షన్లో కూడా బీఆర్ఎస్ కొన్ని అభ్యంతరాలు చెప్తుంది. జ్యూరిడిక్షన్ అంటే ఏంటి? ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ స్టేషన్ పరిధి ఉంటుంది. కానీ సిట్ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది ఒక సబ్జెక్టుకు సంబంధించి, ఒక ఇష్యూకు సంబంధించి స్పెషల్గా మొబలైజ్ చేసినప్పుడు, ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఫామ్ చేసినప్పుడు స్టేట్ వైడ్గా అవసరమైతే వేరే స్టేట్తో లింక్స్ ఉంటే అక్కడ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు వెళ్ళి. కానీ ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఈ కమిషనరేట్లోనే చేయడం ఏంటనేది బీఆర్ఎస్ మొదటిగా ప్రశ్నిస్తుంది. రెండోది 65 ఏళ్ళ పైబడిన సీనియర్ సిటిజన్స్కి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి, జ్యూరిడిక్షన్తో పని లేదు. దాంతోపాటుగా ఇప్పుడు పోలీసులు చెప్తున్న ప్రకారం అసలు బయట ఉంటే, ఈ జ్యూరిడిక్షన్ బయట ఉంటే కనుక మీ నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళి విచారణ చేయొచ్చు అంటున్నారు. సో దాంట్లో అభ్యంతరం లేదని బీఆర్ఎస్ చెప్తుంది. ఒకవేళ ఫామ్ హౌస్కి వచ్చి ఎప్పుడైనా విచారించవచ్చు, నోటీస్ కూడా అవసరం లేదు. మేము అడిగింది కేవలం నామినేషన్లకు సంబంధించినటువంటి చివరి రోజు మాత్రమే ఎగ్జామ్షన్ అడిగాం. ఆ రోజు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 100 మంది అభ్యర్థులు ఉంటారు. ఆ 100 మంది అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ నామినేషన్ కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షునిగా మానిటరింగ్ చేసుకుంటూ ఉంటారు. చివరి నిమిషంలో అభ్యర్థులు ఎవరైనా మారితే వాళ్ళకి సంబంధించినటువంటి బీ ఫామ్లు వెంటనే పంపించాలి, ఏ ఫామ్ల మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి అధ్యక్షుని హోదాలో ఆయనకు ఆ ఎగ్జామ్షన్ ఇవ్వాలి అంటూ కోరారు. దాంతోనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా అటాచ్ చేస్తూ మీరు ఎర్రవెల్లి నివాసానికి, ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఆ ఫర్దర్ కమ్యూనికేషన్ కూడా అక్కడికే ఇవ్వచ్చు అంటూ చెప్పారు. సో బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ఇంతకు ముందే చెప్పింది, విచారణకు రావాలంటే మళ్ళీ నోటీస్ అవసరం లేదు, విచారణకు ఎప్పుడైనా రావచ్చు, ఏ తేదీనైనా రావచ్చు, ఫామ్ హౌస్కి రావచ్చు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. సో పోలీస్ వర్షన్ చెప్తున్నట్లుగా ముందుగా నోటీస్ ఇచ్చి విచారణకు వెళ్ళాలంటే సిటీలో, బయట అయితే నోటీస్ ఇవ్వకుండా విచారణకు వెళ్ళొచ్చు అంటే విచారణకు వెళ్ళొచ్చు. వాళ్ళు కూడా దీని విషయంలో అభ్యంతరం చెప్పట్లేదు. ఇక్కడ సింగిల్గా సెన్సిటివ్గా కనిపిస్తున్నటువంటి లైన్, పోలీసులు, ప్రభుత్వం పట్టుబడుతుంది ఖచ్చితంగా కేసీఆర్ హైదరాబాద్ సిటీలోనే ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేయాలి, ఎంక్వైరీకి రావాలనేది. కానీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది మాత్రం ఎక్కడైతే గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నారో, ఎక్కడైతే నివాసం ఏర్పరచుకొని ఉన్నారో అక్కడే ఆ ఎర్రవెల్లి గ్రామంలో ఉన్నటువంటి నివాస ప్రాంతానికి రావాలనేది బీఆర్ఎస్ చెప్తుంది. దాంతోపాటుగా ఇంకొక విషయం చెప్తుంది, నామినేషన్ సందర్భంగా వేసేటువంటి అఫిడవిట్లోనో లేకపోతే అసెంబ్లీకి సంబంధించిన రికార్డ్స్లోనో కొన్ని అడ్రస్లు ఉంటాయి. 119 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్రస్లు ఉంటాయి. కానీ చాలామంది ఇల్లు మారుతూ ఉంటారు. 5 సంవత్సరాలు అదే ఇంట్లో ఉండేటువంటి అవకాశం లేదు. క్వార్టర్స్ అలాట్ అవుతాయి, లేకపోతే ఇంకొక ఇల్లుకు ఉంటాయి, కొత్త ఇంటికి మారుతూ ఉంటారు, ఏదో ఒకటి చేంజెస్ అవుతూనే ఉంటాయి. సో అక్కడికే వెళ్ళి పోలీసులు ఒకవేళ వాళ్ళకేమైనా నోటీసులు సర్వ్ చేయాలన్నా, అరెస్టులు చేయాలన్నా, ఇంకేమైనా చేయాలన్నా అక్కడికే వెళ్తారు. కేసీఆర్ విషయంలో మాత్రం అలా ఎందుకు చేయట్లేదని బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తుంది. సో లీగల్గా ప్రొసీడ్ అవుతారా, లేదంటే ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అయిపోయి దీంట్లో మా తప్పు లేదు, మేము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఇన్వెస్టిగేషన్కి వస్తున్నామంటూ బీఆర్ఎస్ పదే చెప్తుంది. కాబట్టి కేసీఆర్ కూడా అటెండ్ అయిపోయి ఈ కేసులో లాస్ట్ ఎంక్వైరీ చేయబోయేది కూడా దాదాపుగా కేసీఆర్ అనేది తెలుస్తుంది. కేసీఆర్తో ఈ ఎంక్వైరీ పూర్తిగా అయిపోతుంది, ఛార్జ్షీట్ వేస్తారు, ఆ తర్వాత పోలీసులు యాక్షన్లోకి దిగుతారు, ఆ తర్వాత ఏమవుతుంది అనేది ఇంకా ముందు తెలుస్తుంది. కాబట్టి కేసీఆర్ అటెండ్ అయితే ఒకలాగా, అటెండ్ అవ్వకపోయి కోర్టుకు వెళ్తే ఈ కేసులో ఇంకొకలాగా, ఈ చివరి మలుపు ఎటు దారి తీస్తుంది అనేది కొద్దిసేపట్లో తెలుస్తుంది. రైట్ రాకేష్, సో మరి కాసేపట్లోనే నందినగర్ ఇంటికి వెళ్లి సిట్ నోటీసులు ఇవ్వబోతోంది. అయితే కేసీఆర్ ఇప్పటికే రిక్వెస్ట్ చేశారు, నందినగర్ కాదు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నోటీసులు అందించాలని, అలానే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఆయన్ని విచారించాలంటూ రిక్వెస్ట్ పెట్టుకున్న సిట్ అధికారులు దాన్ని తోసిపుచ్చి ఈ రోజు మరి కాసేపట్లో నందినగర్ ఇంటి దగ్గర అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.